ప్రముఖ సీనియర్ న్యాయవాది మాజీ ప్రభుత్వ ప్లీడర్ కీర్తిశేషులు కిరణ్ కుమార్ గౌడ్ మరణం బాధాకరమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామంలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సీనియర్ న్యాయవాది మాజీ ప్రభుత్వ ప్లీడర్ పి కిరణ్ కుమార్ గౌడ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠలరావు, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి రెడ్డి, అజర్ కిషన్ రావు, ప్రముఖ న్యాయవాదులు, వైద్యులు, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు కిరణ్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ మంచితనానికి నిదర్శనమన్నారు. ఆయన లేని లోటు నుంచి కుటుంబీకులు త్వరగా కోలుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ గౌడ్ సేవలను కొనియాడారు. కీర్తిశేషులు కిరణ్ కుమార్ గౌడ్ మరణం తీరని లోటని K6 GTPL యాజమాన్యం, ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. అంత ఆరోగ్యంగా కనబడేటువంటి కిరణ్ ఇలా సడన్గా హార్ట్ అటాక్ పోవడం అంటే చాలా బాధాకరం. ప్రత్యేకంగా కిరణ్ కుటుంబాలకు, కిరణ్ యువకుడుగా చాలా గ్యాప్లో ముందుకు వచ్చి బాగా యాక్టివ్ ఉండి చాలా చురుగ్గా మాకు కూడా పోటీగా కూడా తిరిగిన సందర్భాన్ని కూడా నేను మర్చిపోలేదు. అయినా వ్యక్తిగతంగా కానీ తను ప్రత్యేకంగా మేమంటే ఉన్నటువంటి అభిమానం, తన మీద మాకు అభిమానం ఏర్పడడానికి అదొక కారణమైంది. తర్వాత లాయర్గా సదానంద రెడ్డి గారి, నారాయణ రెడ్డి గారి లాయర్స్ దాంట్లో ఉంటూ లా చేసుకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి కిరణ్ని ఈ రోజున కోల్పోవడం అనేది కుటుంబ సభ్యులు తీరని